సో మచ్. ఎంతో కష్టంగా 2 years మనం ఈ సినిమా మీద జర్నీ చేశాము. మీరు ఇచ్చే సపోర్టు, మీరు ఇచ్చే ప్రేమ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్. నేను లాస్ట్ కి చెప్పాలి, దద్దా ఈ పాలి ఆట దున్నబట్టేస్తామని. ఇంకా మన సినిమా రాజులమ్మ జాతర అక్కడే నాగేశ్వరరావు గారు ఈ థియేటర్ లో ఆల్మోగల్ సినిమా ఆడాం. ఆ తర్వాత అక్కినే నాగార్జున గారిది అలో ప్రదర్శన సినిమా ఆడాం. ఇప్పుడు ఆయన మనవడు నాగ చైతన్య గారు కన్నడ సినిమా ఆడుతున్నాం. అద్భుతమైనటువంటి ఒక వంశం ఇచ్చాడు. అఖిలే నాగేశ్వరరావు వంశం నుంచి నాగ చైతన్య గారు. ఇది మామూలు ఇంటి కాదండి, ఇంకా ఎన్నో పెద్ద ఇంట్లో కొట్టబోతున్నాడు నాగ చైతన్య. నో డౌట్. కమిటెడ్ గా నిన్న బ్యాగ్ కాస్ట్ చూశాను, చాలా బాగుంది, చాలా చక్కగా డౌట్ లేక మాట్లాడారు. చాలా నచ్చింది నాకు చెప్పాలంటే. నేను పెద్ద హీరో కొడుకుని లేకపోతే పెద్ద ఆయన కొడుకుని లేకుండా జీవితం అంటే ఏంటి, కష్టం అంటే ఏంటి, సుఖం అంటే ఏంటి అన్ని తెలుసుకుని మాట్లాడుతున్నా. ఆయన మాటల నుంచి వచ్చే ఆ ఉదయం వచ్చిన మాట తప్ప ఫిల్టర్ లేని మాటలు. నిజంగా చెప్పాలంటే అలా ఎప్పుడైతే మనిషి ఉంటాడో ఖచ్చితంగా అతని జీవితంలో పైకెళ్తాడు. అతను తాతగారిలాగా నాన్నగారిలాగా మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించుకుంటాడని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి, నేను మామూలుగా ఇండస్ట్రీలో కూడా వింటుంటాను జనరల్ గాను. అక్కడే మన నాగ చైతన్య గారు చాలా మంచి హృదయ గల వ్యక్తి, ఒకళ్ళ సాయం చేసే వ్యక్తిని కూడా నేను విన్నాను. సామాన్య హీరో అలాంటి టాక్ రావడం చాలా గొప్ప. గట్టిగా చెప్పడుకుంటూ ఆచరించారు. అరవింద్ గారు చేతిలో పట్టాడు నాగ చైతన్య. పన్నీ కోసం కనిపించాడు పట్టుకుని. చెప్తాను, వీళ్ళిద్దరు కష్టం ప్రతి ప్రేమలో కనిపిస్తోంది. అల్లరవింద్ర గారు మంచి స్నేహితులు. ఆయన అడుగుజాడలో పనిగా నడుస్తూ అద్భుతమైన విషయాలు. వీళ్ళకంటే మంచి బుర్ర, చక్కగా ఒక కథ ఎలా చూపించాలో రాసి పట్టి సాడపట్టి సక్సెస్ వస్తున్నాయి. ఆ విషయాలు చూస్తున్నాను. మళ్ళీ వెళ్ళి విషయం కావాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సురేష్ అన్న మళ్ళీ వస్తారని, అలాగే మళ్ళీ వస్తారు. ఎడగొట్టే సినిమా మామూలుగా లేదు, గంటగొట్లు కొడుతున్నారు. ఒక్క సిగ్నేచర్ అన్న రాయన్న అన్న పడుతుంది ఇరుగుతుంది బాగా పడుతుంది.
Hey!